హాయ్ హలో వెల్కమ్ టు మగవను బొటిక్. నేను మీ అనుష. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మేము వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాము అని మీ అందరికీ తెలుసు కదండి. బట్ చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. అసలు ఆన్లైన్ వర్క్షాప్స్ ఏంటి, ఎలా కండక్ట్ చేస్తారు, అసలు ఈ వర్క్షాప్స్ అటెండ్ అయితే మాకేమైనా యూజ్ ఉంటుందా, అండ్ చాలా మంది కండక్ట్ చేస్తున్నారు, మేము అటెండ్ అవుతున్నాము బట్ నేర్చుకోలేకపోతున్నాము అని రకరకాల డౌట్స్ అయితే మీ అందరికీ ఉన్నాయి కదా. సో ఈ వీడియోలో మేము ఎలా చేస్తాము అన్న కంప్లీట్ ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియోనైతే ఫుల్గా చూడండి, మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి. సో మీరుకున్న ఫ్రీ టైంలో స్టిచ్చింగ్ చేసినా కూడా ఈజీగా మీరు 900 నుంచి 1200 దాకా సంపాదించుకోవచ్చు, అవునా? సో ఇంత మంచి బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అంటే పర్ఫెక్ట్ క్వాలిటీ స్టిచ్చింగ్ తెలియడం. ఈ స్టిచ్చింగ్ కోసం అనేసి మేము ఫుల్ టైం కోర్సెస్ ఉన్నాయి అండ్ వెరీ రీజనబుల్ ప్రైజెస్లో. ఎక్కడ ఉన్న వాళ్ళకైనా, కొంతమంది ఏంటంటే 10 years 12 years ఉంటుంది, వాళ్ళకు ఫుల్ కోర్స్ అవసరం లేదు, కానీ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కడో ఉండదు. అండ్ కొంతమంది స్టార్ట్ చేద్దాం అనుకుంటుంటారు ఈ బిజినెస్, కానీ ఎలా స్టార్ట్ చేయాలో తెలీదు. వాళ్ళ కోసం అనేసి ఈ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాం. ఈ వర్క్షాప్స్లో మీరు అటెండ్ అయ్యారు అనుకోండి, మీరు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్ చేశారనుకోండి, మీకు కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఈ కాన్ఫిడెన్స్ వస్తే మీరు ఇంకా బ్లౌజెస్ కానీ ఇంకా డ్రెస్సెస్ కానీ నేర్చుకోవడానికి మీకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో నేనున్నానండి, మీకు ప్రతి స్టెప్లో ఒక గైడెన్స్ అనేది ఇస్తాను. ఈ వర్క్షాప్స్ ఎలా చేస్తాము అన్నది ప్రాసెస్ చెప్తాను, వినండి. సో ఇప్పుడు మాకు రీసెంట్గా ఫ్రైడే 9th and 10th January ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ వర్క్షాప్ అయితే కండక్ట్ చేస్తున్నాము. సో ఈ వర్క్షాప్ కాస్ట్ వచ్చేసి 599 రూపీస్ మాత్రమేనండి. ఈ వర్క్షాప్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే పైన ఉన్న నెంబర్కి మీరు మెసేజ్ చేయాల్సి వస్తుంది. ఈ మెసేజ్ చేసినప్పుడు పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాము. మీరు పేమెంట్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ మాకు పంపించాలి. ఇలా స్క్రీన్ షాట్ పంపించిన తర్వాత మిమ్మల్ని మేము ఒక వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాము. ఆ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత 2 to 3 days ప్రియర్గా అసలు మీరు ఈ వర్క్షాప్ అటెండ్ అవ్వాలి అంటే ఎంత ఫ్యాబ్రిక్ తీసుకోవాలి అండ్ ఏ మెటీరియల్స్ మీ దగ్గర ఉండాలి అన్న లిస్ట్ అంతా మీకు మేము పంపించడం జరుగుతుంది. సో దట్ మీరేం చేస్తారు అంటే అవన్నీ పర్చేస్ చేసి రెడీగా మీ దగ్గర పెట్టుకోవాలి. 1 hour ప్రియర్గా మీకు మేము ఒక గూగుల్ మీట్ లింక్ అనేది పంపిస్తాం. ఆ లింక్లో మీరు జాయిన్ అయ్యారు అంటే మీటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ గూగుల్ మీట్ లింక్లో మీరు మీ వీడియోస్ని ఆన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు లాగిన్ అయితే మీటింగ్లో జాయిన్ అయితే చాలు. సో నేను నా వీడియో ఆడియో అనేది మీ అందరికీ కనిపిస్తుంది. సో నేను కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, మీరు అన్మ్యూట్ చేయాలి. అన్మ్యూట్ చేసి నాతో మాట్లాడవచ్చు డైరెక్ట్గా. నేను మీకు ఏ డౌట్స్ ఉన్నా ఏమున్నా మీకు చెప్తాను. సో ఫస్ట్ డే, ఇది 2 days వర్క్షాప్ కదండి. సో ఫస్ట్ డే మేము ఏం చేస్తామంటే బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటాము, డ్రాఫ్టింగ్ ఎలా చేస్తాము, తర్వాత కటింగ్, సో క్లాత్ మీద కటింగ్, ఈ 3 అనేది మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు మమ్మల్ని అడగాల్సి ఉంటుంది. కంపల్సరీ ప్రతి డౌట్ నేను క్లియర్ మీకు చేస్తాను, ఓకేనా? తర్వాత ఈ క్లాస్ అయిన తర్వాత నేను ఇమ్మీడియట్గా నేను ఏమేమి మీకు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశానో అవన్నీ డీటెయిల్డ్గా వీడియోస్ అనేది మీకు సెండ్ చేస్తాం. మీరేం చేయాలంటే ఆ వీడియోస్ అన్నిటినీ కంప్లీట్గా చూసి ఒక బ్లౌజ్ పీస్ కానీ ఏదైనా క్లాత్ని కానీ తీసుకొని నేను చెప్పినట్టుగా ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ బ్లౌజ్ని కట్ చేయాల్సి ఉంటుంది మీ మెజర్మెంట్స్ ప్రకారంగా. అండ్ ప్రాక్టికల్గా మనకు కొన్ని డౌట్స్ వస్తుంటాయి, కానీ ఎగ్జాక్ట్గా ప్రాక్టికల్గా చేస్తున్నప్పుడు మరిన్ని డౌట్స్ వస్తాయి, అవునా? సో మీరు బిగినర్స్ అయినా కావచ్చు, బట్ ఈ వర్క్షాప్లో డెఫినెట్గా మీరైతే నేర్చుకుంటారు. మీకు ఏదైనా డౌట్స్ వచ్చాయనుకోండి, మళ్ళీ సెకండ్ డే మనం యాజ్ యూజువల్గా మీటింగ్లో జాయిన్ అవుతాం 6 PM. అప్పుడు మీరేం చేయాలి అంటే డౌట్స్ నన్ను అడగాలి, మీకు ఏదైనా ఇన్ కేస్ డౌట్స్ ఉంటే.
సో నేను ఆ డౌట్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్లా కాదండి, ఇలా, ఇది కాదండి, అది ఇట్లా అన్నీ మొత్తం డీటెయిల్డ్‌గా మీకు అన్నీ నేను చెప్తాను. ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. తర్వాత మీ అందరి డౌట్స్ క్లియర్ అయిన తర్వాత స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది చూపిస్తాము. బుటిక్ స్టైల్‌లో ఇట్లా చేస్తే ఫినిషింగ్ ఎలా వస్తుంది అండ్ పైపింగ్ ఎలా చెయ్యాలి, ఈ డీటెయిల్స్ అన్నీ మైన్యూట్ డీటెయిల్స్‌తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ ఆ వీడియోస్ని మీకు సెండ్ చేయడం జరుగుతుంది. సో తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఆ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత బ్లౌజ్ అనేది స్టిచ్ చేయాల్సి ఉంటుంది. మీరు బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా, మీకు సరిగ్గా ఫిట్టింగ్స్ రాకపోయినా, ఇంకేదైనా ఉన్నా నాకు ఫోటో కానీ ఏదైనా మీరు పంపించినా నేను మీకు ఫోన్ చేసి మాట్లాడతాను అండ్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఇంకొక మీటింగ్ అయినా కండక్ట్ చేసి క్లియర్ చేస్తాను అనమాట. ఇప్పటిదాకా బ్యాచ్ 1, బ్యాచ్ 2 పలాజో వర్క్షాప్ అయినా కూడా అండ్ బ్లౌజ్ వర్క్షాప్ అయినా కూడా చాలామంది స్టూడెంట్స్ ఎప్పటికీ నన్ను కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. నేను అందరికీ హెల్ప్ చేశానండి. ఎందుకు అంటే మీరందరూ బాగా కుట్టాలి అండ్ మీరు ఎక్కడెక్కడి నుంచో జాయిన్ అవుతున్నారు నా వర్క్షాప్కి. సో 100% ఇవ్వాలి అన్న ఉద్దేశంతో నేను ఈ వర్క్షాప్స్ అయితే కండక్ట్ చేస్తున్నాను. చాలామందికి డౌట్స్ ఉన్నాయి. చాలామంది ఇలానే చెప్తున్నారు మేడం, కానీ మాకు అర్థం అవ్వట్లేదు, ఏం చెయ్యాలి అని. సో డోంట్ వరీ అండి, నేను చెప్పడానికి ప్రూఫ్స్ నా ప్రీవియస్ బ్యాచ్లో నేర్చుకున్న స్టూడెంట్స్ వర్క్స్ ఇవి. సో వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు అంటే డెఫినెట్గా మీరు కూడా హ్యాపీగా ఉంటారు. సో ఇంత చెప్పినా కూడా మీరు జాయిన్ అయిన తర్వాత మీకు ఇంకా రాలేదు, నాకు అసలు అర్థం అవ్వట్లేదు అని మీకు అనిపిస్తే డెఫినెట్గా నేను మీకు రీఫండ్ అయితే చేసేస్తాను. సో ఇదండి, ఇలా ఉంటుంది మా వర్క్షాప్స్ అండ్ వర్క్షాప్ ప్రాసెస్. జస్ట్ మీరు పే చేయంగానే మేము వీడియోస్ మీకు పంపించేసి మీరే చూసుకోండి, ఆ డౌట్స్ ఉంటే అడగండి, ఇలా ఏమీ ఉండదండి. మీ అందరికీ డౌట్స్ ఉన్నాయి కదా, ఇలా ఉండదు. ఫస్ట్ గూగుల్ మీట్ ద్వారా మనం కనెక్ట్ అయిన తర్వాతే మేము వీడియోస్ అనేవి సెండ్ చేస్తాము. అంతవరకు మేము వీడియోస్ అనేవి పంపించాము. ఓకేనా? హోప్ అందరి డౌట్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది బాగా జాయిన్ అవుతున్నారు, నేర్చుకుంటున్నారు. మీ అందరినీ చూస్తుంటే నాకు చాలా చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. అండ్ మీరు కూడా ఇలానే ఒక్కరికి ఇద్దరికి కుట్టండి, కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ప్రతి దానికి ఒక్క స్టార్టింగ్ పాయింట్ అయితే ఉండాలి. తప్పులు జరుగుతాయండి. ఇనిషియల్ స్టేజెస్లో ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు, మిస్టేక్స్ జరుగుతాయి. కానీ ఆ మిస్టేక్స్ని మనం ఎలా రెక్టిఫై చేసుకున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. అది మీరు చేసుకోగలిగితే డెఫినెట్గా మీరు సక్సీడ్ అవుతారు. ఓకేనండి, ఆల్ ది బెస్ట్ లేడీస్. జాయిన్ అవ్వండి, టైం అస్సలు లేదు, లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. ఇదేనండి బ్యాచ్ 2 ఫైనల్ బ్యాచ్ ఫర్ ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ బ్లౌజ్. నెక్స్ట్ ఉండదు. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. జాయిన్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.